హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. ఏపీ ఈ ఎపిసోడ్ 2025 అనగా ఏపీ ఎంసెట్ 2025 సంవత్సరం అంటే చాలా మందికి ఒక డౌట్ అయితే ఉందన్నమాట. ఇప్పటి నుంచి చూసుకున్నట్టయితే మనకి నెక్స్ట్ ఇది వరకు ఉన్న వాళ్ళకి రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి. అండ్ వన్ మోర్ థింగ్ అంటే సెకండ్ ఫేజ్ యొక్క రిజల్ట్స్ అయితే రానున్నాయి. సో అవి వచ్చేసిన తర్వాత వాళ్ళకి కూడా కలిపేసి ఈ యొక్క వీడియో అయితే ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది అనమాట, యూజ్ అవుతుంది. సో ఈ వీడియోలో అంతగా ఏముంటుందన్న అని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్టయితే కనుక మనకి టోటల్ గా 1 lakh నుంచి మొదలుకొని అంటే ర్యాంక్ 1 టు ఏపీ ఎపిసోడ్ లో ర్యాంక్ 1 నుంచి ర్యాంక్ 5000 వరకు, ర్యాంక్ 5001 నుంచి 10,000 వరకు, అండ్ ర్యాంక్ 11,000 అంటే 10,000 పై నుంచి 25,000 వరకు, తర్వాత 25,000 నుంచి 50,000 వరకు, 50,000 నుంచి 75,000 వరకు మనమైతే ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియోలో ఏ కాలేజీలో వస్తుంది సీట్ అని చెప్పేసి మీకు ఒక బ్రీఫ్ ఐడియా ఇస్తాను అనమాట. సో చాలా బాగుంటుంది వీడియో, మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది డెఫినెట్ గా. సో ఫర్ దట్ ప్లీజ్ ఇంకా ఎవరైతే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ ఆప్షన్ లో పెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి, లైక్ అయితే డెఫినెట్ గా చేసేయండి. ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్టయితే కనుక మనకి టోటల్ గా వచ్చేసి క్వాలిఫై మెంబర్ చూసుకున్నట్టయితే ఎంపీసీలో చూసుకున్నట్టయితే ఇంజనీరింగ్ స్ట్రీమ్ సంబంధించిన అంటే ఎంతమంది క్వాలిఫై అయ్యారు అంటే టోటల్ గా 1,89,748 పీపుల్ అయితే క్వాలిఫై అవడం జరిగింది. టోటల్ గా ఎగ్జామ్ రాసింది వచ్చేసి 2,64,840 మెంబర్స్ లోంచి ఈ యొక్క మెంబర్స్ అయితే 1,89,748 పీపుల్ అయితే క్వాలిఫై అయ్యారు. సో వాళ్ళకైతే ఈ వీడియో హెల్ప్ అవుతుంది చాలా. అదే విధంగా అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ వాళ్ళకి చూసుకున్నట్టయితే టోటల్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ వచ్చేసి మనకి 67,761 అవుట్ ఆఫ్ 75,460 పీపుల్ వచ్చేసి ఎగ్జామ్ రాయగా అందులో నుంచి 67,761 పీపుల్ అయితే క్వాలిఫై అవడం జరిగింది. ఇదంతా మనకు తెలుసు. సో ఈ పర్టికులర్ వీడియోలో మీకు ర్యాంక్ వర్సెస్ కాలేజ్ అనగా సో ఇప్పుడు మనం విభజించుకుంటూ వెళ్దాం. ర్యాంక్ 1 నుంచి ర్యాంక్ 5,000 వరకు ఏ కాలేజ్లో సీట్ వస్తుంది ఏంటి అని చెప్పేసి మనం మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఒకటి ఇంపార్టెంట్ అవుతుందన్నమాట. ఫస్ట్ అందరికి తెలియాల్సింది ఏంటంటే మనకి ఏయూ రీజన్ అండ్ ఎస్వి రీజన్ రెండు ఉన్నాయన్నమాట. దీంట్లో గురించి ఏయూ రీజన్ లో 17 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి అండ్ ఎస్వి రీజన్ లో 9 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఏయూ రీజన్ లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ వచ్చి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం మన్యం, వైజాగ్, అనకాపల్లి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, ఎన్టీఆర్, కాకినాడ. అండ్ ఎస్వి రీజన్ లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ వచ్చేసి 9 అనమాట. సో అన్న ఇదంతా మాకేం చెప్తున్నావు, ఈ డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కడప, నంద్యాల, కర్నూలు, అనంతపూర్, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు. అన్న ఇదంతా మాకేం చెప్తున్నావు, మాకేం పని లేదా, మాకేం ఎందుకన్నా ఇదంతా అని మీరు అనుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటి అంటే సో ఏయూ రీజన్ అండ్ ఎస్వి రీజన్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే మనకి రెండు రీజన్స్ ఉన్నాయి ఆంధ్రాలో వచ్చేసి. ఏయూ రీజన్ వచ్చేసి ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి రీజన్ అనమాట. ఇందులో కొన్ని డిస్ట్రిక్ట్స్ అయితే ఇందాక చూసాం కదా, ఆ డిస్ట్రిక్ట్ ఇప్పుడు చూపిస్తాం ఫ్రెండ్స్. ఈ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా, ఈ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఎవరైతే ఈ డిస్ట్రిక్ట్ చెందిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ యొక్క ఏయూ రీజన్ లో వీళ్ళు వచ్చేసి లోకల్ అనమాట. వేరస్ ఎస్వి రీజన్ వాళ్ళు ఇందులో ఈ యొక్క డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి కాలేజీలో చదవాలి అంటే వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు 15% రిజర్వేషన్ కి మాత్రమే వాళ్ళు అంటే నాన్ లోకల్ కోటా ఉంటుంది కదా, 85% వచ్చేసి లోకల్ కోటా. అది వచ్చేసి ఏయూ రీజన్ కి చెందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఈ డిస్ట్రిక్ట్ చెందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి కాలేజెస్ లో లోకల్ కేటగిరీ కింద సీట్స్ అయితే ఈజీగా వస్తాయి. వేరస్ ఏయూ రీజన్ వాళ్ళు ఎస్వి రీజన్ లోకి వెళ్ళి చదవాలనుకుంటే వాళ్ళు అక్కడ నాన్ లోకల్ అవుతారు. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఏయూ రీజన్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, సో ఎస్వి రీజన్ వాళ్ళు ఇక్కడికి వచ్చి చదవాలి అంటే ఓన్లీ 15% సీట్స్ మాత్రమే ఉంటాయన్నమాట. సో వాళ్ళు దీంట్లోకి వచ్చిన అంతగా సీట్స్ ఇవ్వరు. వీళ్ళు ఎస్వి రీజన్ లోకి వెళ్ళాలి అని అక్కడ చదువుకోవాలనుకున్న వీళ్ళకి అంతగా సీట్స్ అయితే ఇవ్వరు. సో ఆ విధంగా ఈ యొక్క డిస్ట్రిక్ట్స్ లో ఉన్నటువంటి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వీటికి ఎస్వి రీజన్ కి చెందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే ఈ డిస్ట్రిక్ట్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు లోకల్ అనమాట. వేరే ఏయూ రీజన్ కి చెందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇందాక చూసినటువంటి డిస్ట్రిక్ట్ వాళ్ళు నాన్ లోకల్ అవుతారు. ఇది అందరికి తెలుసు. సో మళ్ళీ ఒకసారి అయితే మీకు రివైజ్ అయితే చేశాను. ఓకేనా ఫ్రెండ్స్. కోచెస్ చూసుకున్నట్లయితే ఏపీ ఎపిసోడ్ 2025 లో ర్యాంక్ 1 నుంచి ర్యాంక్ 5,000 వరకు మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క కాలేజెస్ లో ఎక్కువగా 2 years అంటే గత 2-3 years బ్యాక్ నుంచి అయితే ఎక్కువగా పీపుల్ అయితే కోరుకున్నటువంటి కాలేజెస్ అయితే ఇవన్నమాట అండర్ ఈ యొక్క ర్యాంక్స్ లో. సో నేను చెప్పబోయే ర్యాంక్స్ లో ఉన్నటువంటి కాలేజెస్ అయితే ఇవన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇది, నెక్స్ట్ జేఎన్టీయు కాకినాడ, ఆ తర్వాత ఏయూ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ గాయత్రి విద్యా పరిషత్ వైజాగ్. ఈ యొక్క కాలేజీలో మనకు చూసుకున్నట్టయితే
సిఎస్సి, ఈసీఈ అదే విధంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అది అండ్ ఐటీ. సో ఈ యొక్క బ్రాంచెస్‌లో ఎక్కువగా ఈ యొక్క కాలేజ్ నుంచి అయితే ఎక్కువ పీపుల్ అయితే కోరుకోవడం జరిగింది. అండ్ గత 2 ఇయర్స్‌గా ఈ ర్యాంక్స్ బిలోలో ఈ పీపుల్ అయితే ఇందులో జాయిన్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ర్యాంక్ 5001-10,000 ర్యాంక్ లోపల వచ్చిన వాళ్ళకి చూసుకున్నట్లయితే వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజ్, ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజ్ గుంటూరు, విజ్ఞాన్ లారా గుంటూరు అండ్ వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్‌స్టిట్యూట్ గుంటూరు. ఈ యొక్క కాలేజ్‌లో ఎక్కువగా 5001 నుంచి 10,000 ర్యాంక్ బిలోలో వచ్చిన వాళ్ళు ఎక్కువ కోరుకోవడం జరిగింది. అండ్ ఈ యొక్క కాలేజ్‌లో సీఎస్‌సి, ఈసీఈ అండ్ ట్రిపుల్ ఈ బ్రాంచెస్‌లో ఎక్కువగా అయితే ఇందులో సీట్స్ అయితే తీసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 10,000-25,000 లోపల వచ్చిన వాళ్ళకి అంటే మధ్య వచ్చిన వాళ్ళకి ప్రగతి ఇంజినీరింగ్ కాలేజ్ సూర్యంపాలెం, శ్రీ విష్ణు ఇంజినీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్స్, శ్రీ వాసవి ఇంజినీరింగ్ కాలేజ్ తాడేపల్లిగూడెం, లక్కిరెడ్డి బాలిరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ మైలవరం. ఈ యొక్క కాలేజ్‌లో అండర్ 10,000-25,000 అండర్‌లో వచ్చిన వాళ్ళకైతే ఎక్కువగా అయితే ఈ యొక్క కాలేజ్‌లో వాళ్ళైతే సీట్స్ అయితే కోరుకోవడం జరిగింది. అండ్ అదే విధంగా సీఎస్‌సి, ఏఐ అండ్ ఎంఎల్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఈసీఈ అండ్ ట్రిపుల్ ఈ ఈ యొక్క బ్రాంచెస్‌లో ఎక్కువగా అయితే సీట్స్ అయితే ఈ యొక్క కాలేజ్‌లో తీసుకోవడం జరిగింది. అండర్ 25,000 అంటే అప్ టు 10,000-25,000 ర్యాంక్ మధ్యలో వచ్చిన వాళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్టయితే 25,000-50,000 మధ్యలో వచ్చిన వాళ్ళకి ఎస్వీఈసీ కాలేజ్ తిరుపతి, విఎస్ఎం కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, జిఐఈటీ రాజమండ్రి, బీవీసీ ఇంజినీరింగ్ కాలేజ్‌లో వీళ్ళైతే సీట్స్ అయితే కోరుకోవడం జరిగింది. ఇందులో వచ్చేసి సివిల్, మెకానికల్ అండ్ ఈసీఈ అంటే మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇందాక చెప్పినట్టుగా 5,000 అంటే ర్యాంక్ 1-5,000 లోపల వచ్చిన వాళ్ళకి నో రిజర్వేషన్ అనమాట. అందరికీ సీట్స్ అయితే వస్తాయి. అండ్ అదే విధంగా వాళ్ళకి రిజర్వేషన్ అనేది వర్తించదు అని చెప్పేసి మనమైతే మాట్లాడుకోవాల్సింది. నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను మీకు. ఓకేనా? సో ఇక్కడ నెక్స్ట్ 50,000-75,000 మధ్యలో వచ్చిన వాళ్ళు. అనగా డిఎన్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ భీమవరం, స్వర్ణాంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, ఎంఐసీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ, వివిఐటి వాసిరెడ్డి వెంకటాద్రి నంబూర్. ఈ యొక్క కాలేజ్‌లో అండర్ 50,000-75,000 మధ్యలో వచ్చిన వాళ్ళైతే కోరుకోవడం జరిగింది. ఈ యొక్క కాలేజ్‌లో మాకు సీట్ కావాలి అని చెప్పేసి ఎక్కువ మంది ఈ యొక్క కాలేజ్‌కైతే వెళ్ళడం జరిగింది. సో ఈ యొక్క డేటాతో మీకేం తెలుస్తుందంటే సో మాకు ఇవి టాప్ కాలేజెస్ కాదు కదా అన్న అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఇవి టాప్ కాలేజెస్ కాదు. బట్ ఎక్కువగా పీపుల్ అయితే ఫేవర్‌గా కోరుకున్నటువంటి కాలేజెస్ అండ్ అన్ని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నటువంటి కాలేజెస్ అయితే ఇవన్నమాట. ఎక్కువగా ఈ ర్యాంక్స్‌లో ఉన్నవాళ్ళు కోరుకున్నటువంటి కాలేజెస్ ఏవి అని చెప్పేసి నేనైతే మీకు మాట్లాడుకుంటున్నాను. అంతేగాని టాప్ కాలేజెస్ ఇవి, ప్లేస్‌మెంట్ వైస్‌గా ఇవి అని నేను చెప్పట్లేను. ఎందుకంటే ఎక్కువగా పీపుల్ అయితే ఈ కాలేజ్‌కి వెళ్తున్నారు గత 2, 3 ఇయర్స్ నుంచి అని చెప్పేసి నేను అంటున్నాను. సో అదే విధంగా 75,000-1,00,000 మధ్యలో వచ్చిన వాళ్ళకి ఈ యొక్క కాలేజెస్ ఏవైతే నోవా ఇంజినీరింగ్ కాలేజ్, కృష్ణ చైతన్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మలినేని లక్ష్మయ్య ఇంజినీరింగ్ కాలేజ్, శ్రీ మిట్టపల్లి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్. ఈ యొక్క కాలేజ్‌లో ఎక్కువ అయితే వాళ్ళు సీట్స్ తీసుకోవడానికైతే ఇష్టపడతారు. ఎందుకు అన్న ఇది అండ్ ఇందులో మోస్ట్‌లీ ఉన్నటువంటి బ్రాంచెస్ ఎక్కువగా ఈ 75,000-1,00,000 వచ్చిన వాళ్ళకి ఏ బ్రాంచెస్‌లో సీట్ వస్తదన్నా అని మనం మాట్లాడుకున్నట్టయితే మెకానికల్, ట్రిపుల్ ఈ, సివిల్ ఇంజినీరింగ్‌లో ఎక్కువగా అయితే ఆ బ్రాంచెస్‌లో సీట్స్ అయితే రావటికైతే ఎక్కువ ఆస్కారం అయితే ఉంది. సో, అన్న ఈ యొక్క డేటా ఎలా అని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్టయితే గనక గత ప్రీవియస్ ఇయర్స్ 3, 4 ఇయర్స్ బ్యాక్ నుంచి అయితే ఎక్కువగా అయితే పీపుల్ అయితే ఈ యొక్క కాలేజ్‌కి అయితే అడిక్ట్ అయితే అవుతున్నారు. ఈ యొక్క కాలేజ్‌కి ఈ ర్యాంక్స్ బిలోలో వచ్చిన వాళ్ళైతే వెళ్తున్నారు అని చెప్పేసి మనకు ఉందన్నమాట డేటా ఇన్ఫర్మేషన్. సో, దాని పరంగా నేనైతే ఈ వీడియో చేశాను. అండ్ అదే విధంగా వన్ మోర్ థింగ్ నేను చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ ఏంటి అంటే ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి మనకేంటంటే ఒక వన్ థింగ్ మనము ఇప్పటికేంచి ఎలా అంటే యుద్ధానికి వెళ్ళేప్పుడు మన దగ్గర ఆయుధాలు సమకూర్చున్న విధంగా మనమైతే రెడీ అయితే అవ్వాలన్నమాట. ఏంటి అన్న మాకు అర్థం కాలేదు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్టయితే నెక్స్ట్ మనకి కౌన్సెలింగ్ షెడ్యూల్ అయితే వస్తది. ఎప్పుడొస్తది ఏంటి అని మనం మాట్లాడుకున్నట్టయితే మనకి జోసా కౌన్సెలింగ్ తర్వాత అంటే జులై 4థ్ తర్వాత మనకైతే కౌన్సెలింగ్ అప్డేట్ అయితే వస్తదన్నమాట. వచ్చిన వెంటనే రిజిస్ట్రేషన్స్ అవన్నీ చేసుకొని వెంటనే మనమైతే వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాలన్నమాట. వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో మనకి కాలేజెస్ గురించి ఏం తెలియదు కాబట్టి నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరైతే కాలేజెస్ గురించి ఈ టైమ్ గ్యాప్‌లో మీరు సమకూర్చుకొని డేటా అంతా సేకరించుకొని పెట్టుకున్నారనుకోండి. అప్పుడేమవుతుందంటే నెక్స్ట్ వెంటనే మన వెబ్ ఆప్షన్స్ రాగానే మనం క్లియర్ కట్‌గా మనకైతే ఆ యొక్క నేమ్స్ అయితే ఫేవర్‌గా అనిపిస్తాయి. సో, ఇంతవరకు విన్న నేమ్స్ లాగా వినిపిస్తాయి. అండ్ నేను ఏ కాలేజ్‌లో చదువుకుంటాను ఏంటి అని చెప్పేసి మీకు క్లియర్ కట్ డేటా అయితే ఒకటి ఏ బ్రాంచ్‌లోకి వెళ్ళాలి అని చెప్పేసి మీకు ఐడియా అయితే ఉంటుందన్నమాట. సో, ఆ విధంగా మీరు రెడీ అయితే ఉండాలి. వెబ్ ఆప్షన్స్ రాగానే ఇలా మేము పెట్టాలి అన్నట్టుగా నోటికి వచ్చేటట్టుగా మీరైతే కాలేజెస్ అయితే చూజ్ చేసుకొని పెట్టుకోవాలి. సో, దీని గురించి అయితే కొత్తగా నేను కాలేజెస్ సిరీస్ అయితే స్టార్ట్ చేశాను. సో, దాని కొరకు మీ సపోర్ట్ అయితే కావాలి. మీరు నన్ను అడగాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఏంటంటే ఈ కాలేజ్ అన్న ఈ రీజియన్‌లో, ఏయూ రీజియన్‌లో కావాలి, ఎస్‌వి రీజియన్‌లో కావాలి, ఈ డిస్ట్రిక్ట్‌లో కావాలి మాకు కాలేజెస్ ఏమున్నాయి? ఏవి బెస్ట్ కాలేజెస్ ఏంటి అని చెప్పేసి మీరు అడిగారనుకోండి నేను ఎక్కువ చేయడానికైతే ఆస్కారం అయితే ఉంటుంది. అండ్
వన్ మోర్ థింగ్ కాలేజెస్ గురించి అయితే ఎక్కువగా వీడియోస్ చేసి చూడరనమాట. సో, దాని కొరకి అలా కాకుండా నేనేం చేస్తానంటే మీకు 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 ఇష్టంగానే నేను వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి, ఈ యొక్క ఆప్షన్స్ అంటే ఈ యొక్క కాలేజెస్ ఎలా చూజ్ చేసుకోవాలి, ఏ డిస్ట్రిక్ట్‌లో ఉన్నటువంటి కాలేజెస్ ఇవి, దీనికి ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏవి, ఏంటి అని చెప్పేసి నేను షార్ట్‌కట్‌గా నేను వీడియోస్ అయితే చేస్తా ఉంటాను. దట్స్ టోటల్లీ డిపెండ్స్ అపాన్ యువర్ ఇంట్రెస్ట్. అండ్ మీరు అడిగే పద్ధతి బట్టి అంటే మీరు అడగాలి. జస్ట్ అలా అడిగితేనే మనకు తెలుస్తుంది కదా! సో, ఆ విధంగా ఉంటుంది కాబట్టి సో, నేను డెఫినిట్‌గా మీకైతే హెల్ప్ అయితే చేస్తాను. సో, మీరు కేవలం మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ అయితే చేయండి. అండ్ అలాగే లైక్ అయితే డెఫినిట్‌గా చేసేయండి. సో, అలా చేస్తే మనకి నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్‌లో మీకైతే వెంటనే వస్తాయన్నమాట మీ యొక్క ఫోన్‌లో. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.